మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమవుతుంది. కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అశోక్ అందిస్తారు. మండమెలిగే గుడిమెలిగే పండుగలు నిర్వహించిన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాలతోని ఇక్కడ కన్నెపల్లి వద్ద సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా అన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ సారలమ్మ గుడి వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం కన్నెపల్లిలోని సారలమ్మ టెంపుల్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, డప్పు వాయిద్యాలతోని స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తున భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సారలమ్మను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి గద్దెలపైకి ప్రతిష్ఠించేందుకు కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆదివాసీ పూజారులు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇస్తున్నారు. సారలమ్మ గుడి వద్ద నుంచి సారలమ్మ పూజారి ఇంటి వద్దకు కూడా పూజా కార్యక్రమాలు డప్పులు వాయిద్యాలతో శివశక్తుల పూనకాలతో కూడా ఆలయం నుంచి పూజారి ఇంటి వద్దకు వెళ్ళి పూజారి ఇంటి వద్ద నుండి బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు మళ్ళీ సారలమ్మ వద్దకు వచ్చి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇస్తారు, ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, సారలమ్మ పూజారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో? ఈ ఆలయంలో ఎట్లాంటి పూజా కార్యక్రమం అంటే ముఖ్యంగా చెప్పాల్సిందంటే సారలమ్మకి 21వ తారీఖు కాబట్టి సారలమ్మ గద్దె మీదకి ఆహ్వానితులు అవుతారు ఈరోజు. కాబట్టి పూజలందరూ వెళ్ళి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో బయటికి వెళ్ళేసి అక్కడ అమ్మవారికి వచ్చేసి గద్దెలన్నీ శుభ్రం చేసి కడిగేసి అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదాలు అవుతారు. కాబట్టి గద్దెల మీద అమ్మవారిని తీసుకెళ్తాం కాబట్టి పూజ పసుపు సాంప్రదాయాల ప్రకారం అన్ని లోపల జరిగే పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మా ప్రధాన పూజలు లోపల ఉన్నారు. అందుకే వాళ్ళతో చేసే కార్యక్రమాలన్నీ బయటికి చెప్పకూడదు. అవి ఎలా చేస్తారు, అమ్మవాళ్ళు ఎలా వస్తారని పెద్ద పూజలకు ప్రధాన పూజలకు తెలుసు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు వచ్చేసి కుల సాంప్రదాయం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఆదివాసీల యొక్క పెద్ద పండుగ చెప్పుకోవాలి. మేడారం జాతరలోనే ఇది ఒక ఆసియాఖండంలో పెద్ద జాతర కాబట్టి ఈ యొక్క జాతర కార్యక్రమానికి మా ఆడపడుచులు కానీ వీళ్ళందరూ కలిసేసి నీళ్లు పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మవారి గద్దెల్ని కడిగి శుభ్రం చేసేసి అమ్మవారి ఆశీర్వాదం ఇలా చేస్తారు. ఇవన్నీ మేము చెప్పుకోగలుగుతాం. ఎట్లా ఏ టైంకి బయలుదేరవచ్చు? మాక్సిమం ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వరకు అందరూ బయలుదేరచ్చు. 6 గంటల వరకు బయలుదేరుతామండి అందరము. ఎందుకంటే ముఖ్యంగా పెద్ద పండుగ కాబట్టి చాలా ప్రొటెక్షన్ ఉండాలి అని ఉండాలి మాకు. ఎందుకంటే చాలా 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది కాబట్టి దాని ప్రకారం ఇవన్నీ చేస్తూ ఉంటాం సార్. అది అమ్మవారిని సాయంత్రం 6 గంటలకి కలిసి మేము పంపిస్తాం దేవుణ్ణి. మొత్తానికి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అమ్మవారిని కూడా ఇక్కడ చూడవచ్చు. మనం ప్రత్యక్షంగా సారలమ్మను కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయ పూజారి వద్దకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి డప్పు వాయిద్యాలతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు సారలమ్మను కూడా ఇక్కడ నుంచి కన్నెపల్లి నుంచి 5 కిలోమీటర్ల మేర గద్దెల వద్దకు ప్రతిష్ఠించేందుకు మొదటి ఘట్టం ప్రారంభం కాబోతుంది. వీరు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కన్నుల పండుగగా జరుపుకొని గద్దెల వద్దకు తీసుకువెళ్లే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. వీరు ఇక్కడ గద్దెలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్తయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మళ్ళీ భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని కుంకుమారిని తీసుకువెళ్ళి గద్దెల మీద ప్రతిష్ఠించి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చేస్తామని పూజారులు చెప్తున్నారు. ఇప్పుడైతే మొత్తం కన్నెపల్లి నుంచి భక్తి శ్రద్ధలతోని అమ్మవారి గద్దెల పైకి మేడారంలోని గద్దెల వద్ద పైకి మాత్రం భక్తులతో పాటు పూజారులు కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీరు కాలి నడకన గద్దెల వరకు చేరుకుంటామని పూజారులు చెప్తున్నారు. దశరథ్తో అశోక్, మేడారం నుంచి.